ఇది వచ్చేసి ముఖ్యంగా రైతులకు ముఖ్యంగా ఇంపార్టెంట్ కదా సార్. పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకు పిండి సంచులు కొట్టుకోవడానికి, మన ముఖ్యంగా ఏంటంటే గ్రాస్ గడ్డి కొట్టుకోవడానికి వాళ్ళకు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సార్. ఇది వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ చేసుకున్నామంటే ఎటువంటి ఖర్చు లేదు సార్, జీరో ఛార్జింగ్. ఇది మనం ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 100 నుంచి 120 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది సార్. ఇది వితౌట్ రిజిస్ట్రేషన్. ఇది రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు దీనికి, ఎవరైనా నడుపుకోవచ్చు. స్పీడ్ వచ్చేసి 50 స్పీడ్ సార్, 50 km/h. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 140 కిలోమీటర్లు వస్తుంది. ఇది ముఖ్యంగా 450 కిలోలు వెయిట్ లాగుతుంది. ఒక చిన్న ఆటో లాగా పనిచేస్తుంది సార్. ఇది సార్ దీంట్లో ముఖ్యంగా వచ్చేసి అగ్రికల్చర్కి, మన రైతుల వ్యాపారం ఎరువులు వాడుకోవడానికి, ఇంకొకటి వచ్చేసి పాల వ్యాపారం చేసుకోవడానికి, గడ్డి మోపులకి, దానికి ముఖ్యంగా చాలా పనిచేస్తుంది సార్. ఇది సీట్ కింద సార్ మనము సీట్ కింద మనం చార్జర్ క్యారీ చేయొచ్చు, ప్లస్ ఇంకా టిఫిన్ బాక్స్ క్యారీ చేసుకోవచ్చు, ఇంకా లంచ్ బాక్స్. ఇంకొకటి సస్పెన్షన్స్ కూడా హెవీ సస్పెన్షన్స్ ఉంటుంది సార్. 450 kgs వెయిట్ క్యారీ చేస్తుంది. సీటు ఓపెన్ కెపాసిటీ ఉంటుంది, లోడ్ క్లోజింగ్ ఉంటుంది. ఇది విధానం దీనిది. ఇది సేమ్ ఆటో లాగా రివర్స్ సిస్టమ్ కూడా ఉంటుంది సార్ దీంట్లో. ఇది ఆటోమేటిక్ కటింగ్ చార్జర్ సార్. గడ్డి మోపులు కూడా పెట్టుకోవచ్చు సార్, గడ్డి మోపులు కూడా పెట్టుకోవచ్చు. కంపెనీ వచ్చేసి ఈకో తేజస్ సార్. ఇది కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 1,35,000 యాక్చువల్ ప్రైస్ సార్. ఇప్పుడు మన రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్లో మన రైతుల కోసం 10,000 సబ్సిడీ ఇస్తున్నాం సార్. ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. 1,25,000 వస్తుంది. మార్కెట్లో ఉంది సార్ ఆల్రెడీ. మన కంపెనీ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. మన మహబూబ్నగర్లో తెలంగాణ చౌరస్తా దగ్గర మన షోరూమ్ ఉంది సార్ మనది. అట్లా ఎన్ని గంటలు పెడితే ఎన్ని గంటలు సార్? మనం ఛార్జింగ్ 4 నుంచి 5 గంటలు పెట్టుకోవాలి సార్. ఇది 4 నుంచి 5 గంటలు పెట్టుకుంటే లోడ్ లేకుండా అయితే 140 కిలోమీటర్ వస్తుంది. లోడ్తో అయితే 100 నుంచి 120 కిలోమీటర్లు వస్తుంది. 4 క్వింటాలు వెయిట్ లాగుతుంది. రివర్స్ సిస్టమ్ ఉంటుంది. చూస్తుంటే మేము రైతులము ఇంకా ఇది అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు తెలియని విషయాలు ఆడ ఒకటి మందు పంపు ఒకటి, అది చేనులకు వెళ్ళి పోయి కొడుతుందంట. ఇంకా కనీసం ఇట్లకెళ్ళి కొన్ని ఇతనాలు ఉన్నాయి. బండ్లు కూడా పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. ఇంకా మా దగ్గర కూడా ఉన్నాయి, కానీ మా చిన్న బండ్లు ఇవి పెద్ద బండ్లు అన్నారు. మేలే. ఇప్పుడు ఇంక ఈ కాలంలో మొత్తం రైతు కూలీలు దొరకరు, ఇంకా మొత్తం మిషన్లతో తయారు చేసుకోవాల్సిందే. అట్లా మా రైతుకి అయితే మేలే అవుతుంది చూసుకుని పోతే. మళ్ళా ఏదైనా తీసుకుందామంటే పైసలు మాతో ఇప్పుడు లేవు. సబ్సిడీ అన్న ఇస్తే ఇలా కొనుగోలు చేసుకున్నాం. ఇంకా నెలకు ఇన్ని కట్టుకుంటానా పోతాం. అందుబాటు కొత్త చూసినా అవే ఇంకా మందు కొట్టేటివి, చిన్న ట్రాక్టర్లు ఉన్నాయి జర పోనీకే, కొట్టుకునికే ఒకడొకడు పోయి చేసుకునికే, కంది చేనులు ఇవి దానిలకు పత్తి చేనులకు బాగుంటాయి. మళ్ళీ ఫీడింగ్ కూడా మిల్క్ వస్తుంది. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అట్లా దానివల్ల ఒక్కొక్క రకంగా దేశీ రకాలు ఉన్నాయి. ఇప్పుడున్న హైబ్రిడ్ రకాలు ఇటువంటి రకాలు లేవు. ఒక సోనా చెప్తున్నారు, RNR చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఉదయం వండితే సాయంత్రం పాడైపోతుంది. ఇప్పుడు కూడా బంద్ చేసేసిండు. ఎందుకంటే వాళ్ళ ఉత్సాహము తర్వాత అందరికీ చెప్పుకుంటున్నాడు వాడు. అక్కడ ఒక 10 మంది రైతులు తయారయ్యారు ఇప్పుడు. ఎందుకంటే ఒక గ్రామాల్లో ఇది చేస్తే ప్రకృతి పండించిన పంటను మాత్రం 45 రోజులు తింటే అక్కడ డాక్టర్స్ కూడా చెక్ చేశారు. డాక్టర్స్ రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చాయి. ఇది వచ్చేసి ప్రొటెక్టర్ 600. దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 600 లీటర్స్ ఉంటుంది. దీనికి వచ్చేసి 22 HP కోలార్ ఇంపోర్టెడ్ ఇంజిన్ ఫిట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు గంటకి 3 లీటర్ల డీజిల్ తాగుతుంది యావరేజ్న. అదే మీకు ఎకరాకు వచ్చి మన గంటకు వచ్చేసి 5 to 6 acres స్ప్రే చేస్తుంది. ఇది బెస్ట్ యూజ్ ఫర్ కాటన్, మిర్చి, పెసర, మినుము, కంది వీటన్నిటికీ బాగా పనిచేస్తుందండి.
ఇది వచ్చేసి మీకు 600 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ ఆల్రెడీ ఇన్బిల్టే ఉంటుంది. 600 ట్యాంక్ కానీ మీరు ఒకసారి ఫిల్ చేస్తే కన్నా ఒక గంటలో స్ప్రే చేసుకోవచ్చు. 5 to 6 hours కవర్ చేసుకోవచ్చు. యూజువల్గా ఎంత టైం పడుతుంది ఫార్మర్స్ ఒకవేళ లేబర్ని పెట్టి చేస్తే? లేబర్ పెట్టి చేయాలంటే సపోజ్ 1 అవర్లో ఒక ఎకరా అయిపోతుంది అనుకోండి సార్. ఇది 1 అవర్లో మీకు 5 to 6 hours కవర్ అయిపోతుంది. అందులో ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు మీకు లేబర్ ప్రాబ్లం బాగా ఉంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే మాన్యువల్గా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే స్ప్రే అనేది మీకు స్ప్రెడ్ అయిపోయి గాలికి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. కానీ ఈ మిషన్ వల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే ఈ మిషన్ యొక్క హైడ్రాలిక్ సిస్టమ్ వల్ల 1.5 feet నుంచి 6.5 అడుగు వరకు మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చెట్టు యొక్క లెవెల్ని బట్టి మనకు స్ప్రే కూడా కరెక్ట్గా చెట్టు మీదనే స్ప్రే అవుతుంది. కాబట్టి చెట్టు కంప్లీట్గా తడుస్తుంది. దానివల్ల ఏంటంటే పెస్టిసైడ్ కూడా తొందరగా చనిపోతుంది. అన్ని రకాల సాయిల్స్కి సూటబుల్ అండి. ఈవెన్ ప్యాడీలో కూడా పనిచేస్తుంది. కానీ బ్లాక్ సాయిల్ అయితే మాత్రం కొద్దిగా నల్ల రేగడిలో పనిచేయదు. మామూలుగా ఎర్ర రేగడి అయితే మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏ పంటలకైనా పనిచేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 18 లక్షలు మన గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రైస్ ఉందండి. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రైస్ సబ్సిడీ గవర్నమెంట్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3.2 lakhs సబ్సిడీ ఉంది. కానీ స్టేట్గా గవర్నమెంట్గా రిలీజ్ చేస్తే మాత్రం ప్రతి ఫార్మర్కి 3,20,000 సబ్సిడీ క్లెయిమ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేయాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ శక్తిమాన్ వెబ్సైట్ ఉంది. మాకు డీలర్స్ ఉన్నారండి. లోకల్గా అవైలబిలిటీ డీలర్స్ ఉన్నారు. మహబూబ్నగర్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. ప్రతి జిల్లాలో డీలర్స్ అవైలబిలిటీ ఉన్నారు. మీరు శక్తిమాన్ డీలర్షిప్లో కాంటాక్ట్ అయితే కానీ మేము డైరెక్ట్ అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ మేము స్టడీ చేసి మేము మిషన్ అవైలబిలిటీ చేస్తాం. ఇండివిజువల్ ఫార్మర్స్ కానీ ఇస్తామండి, ఇబ్బంది ఏం లేదు. రెంట్ వచ్చేసి మామూలుగా ప్రజెంట్ అయితే ఎకరాకి 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. ఇండివిజువల్ ఫార్మర్స్ పర్చేజ్ చేసుకుంటున్నారు. పర్చేజ్ చేసుకొని వాళ్ళు రెంట్కి తిప్పుకునే వాళ్ళు అయితే పర్ ఎకరాకి 400 రూపాయలు ఛార్జ్ చేస్తారు.